హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఫార్మర్ అండి. మనం చక్కెరకేళి తోట వేసాం కదండి, అదే మా బ్రదర్ వాళ్ళు చేయను. అదైతే పచ్చగడ్డి బాగా ఎక్కువైపోవడం వల్ల మనం గడ్డి మందు అనేది కొట్టామండి. సో గడ్డి చచ్చిపోయింది, బాగానే చచ్చింది. ఎక్కడెక్కడ బాగానే ఉందంటే పిల్లకి అంటి పిల్ల తగలకుండా కొట్టామండి. ఆ వీడియో తీద్దామంటే ఖాళీ తీయలేదండి. సో ఇప్పుడు ఏంటంటే గడ్డి మందు కొట్టాక మనం కంపల్సరీ మందు పెట్టేసుకోవాలండి. ఒక 2 రోజులు 3 రోజులు ఆగాక మందు పెట్టేసుకోవాలి. సో మందు ఈరోజు పెట్టేద్దామని మేము తెచ్చుకున్నామండి, మందు బత్తాలు అయ్యని అంటిపిల్లకి పెట్టేద్దామనండి. అంటిపిల్లకి ఒక జానా ముందు, అదే ఒక అంటిపిల్లకి ఇలా పక్కకి ఓ జానా దాటిన తర్వాత వేయాలండి మందు. ఒకటేమో యూరియా అండి, ఒకటేమో డిఏపి. ఈ డిఏపిలో 3 కట్టలు తెచ్చాం, యూరియా 2 కట్టలు తెచ్చామండి. బత్త డిఏపిని మళ్ళీ అరబత్త డిఏపికి ఒక యూరియా కట్ట కలపాలండి. మొత్తం 1350 పిల్ల కాబట్టి మనం 1350 పిల్లకి సరిపోయేలాగా మనం వేసుకోవాలండి పిల్లకి. ఇప్పుడు ఏంటంటే అంటి తోట మనం మందు పెట్టినప్పుడు ఒక జానం ఎదరికి, అంటే అంటి పిల్ల మొదలకు కాకుండా ఒక జానం ఎదరికి మట్టి తీసుకొని అప్పుడు మందు పెట్టి మళ్ళీ మట్టి వేసేయాలండి. సో అందుకని ఇంత 1350 మొక్కకి మనం 3 కూలీలను పెట్టామండి. ఒక అతను మట్టి తీసేలాగా, ఇద్దరు వేసేలాగా. సో అతనైతే మట్టి తీస్తున్నారండి. ఇప్పుడు మనం అంటుపిల్ల మందు ఇప్పుడు నుంచి పెట్టుకుంటే మనం ఇది ఎనీ టైంకి 5 సార్లు పెట్టాలండి. ఓన్లీ మందు. తర్వాత తళ్ళు అంటారు, తళ్ళు మనం ఇప్పుడు నుంచి వేసవకాలం కాబట్టి శీతాకాలం నుంచి వేసవికాలంలోకి వెళ్తాం కాబట్టి 5 సార్లు పెట్టాలండి. ఇదిగోండి ఇప్పుడు తీస్తున్నా చూడండి. అక్క మొక్క కరెక్ట్గా అట్టి మొక్కకు ముందు జాన ముందు తీయాలండి. కరెక్ట్గానే జాన ముందు తీయాలి, లేకపోతే అడుగు ముందు తీసుకున్నా పర్లేదు. కానీ మొదల్లో మాత్రం ఎక్కువ వేయకూడదండి. మొదల్లో ఎందుకు వేయకూడదు అంటే అండి, కొంచెం పవర్ ఎక్కువైంది, మందు ఎక్కువైనా కొంచెం పిల్ల అనేది చచ్చిపోద్దండి. తట్టుకోలేం, ఇప్పుడే ఎదుగుతుంది కాబట్టి మనం తక్కువ వేయాలి మందు. అండ్ దూరంగా వేయాలండి. ఎప్పుడు పెట్టినా అలాగే పెట్టాలి. సో తర్వాత తర్వాత పట్టు ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, గెల్లయి బాగా వేస్తాయి. నేనైతే ఇప్పుడు మ్యాక్సిమం మనం 6 హత్తాలకి ఎలా వేద్దామని చూస్తున్నామండి. బయట అయితే 6 హత్తాలకి ఎలా వేస్తుంది, చాలామంది పెట్టుబడి పెట్టి చేస్తుంటే. సో మనం కూడా అలాగే చెయ్యాలనుకుంటున్నామండి. సో చూద్దాం ఎంతవరకు ఉంటుందో. ఇవేనండి గడ్డి మందు కొట్టింది డబ్బాలు. ఇంకా 2 డబ్బాలు ఉన్నాయండి, అవి ఎక్కడ పెట్టామో తెలియదు. సో ఇవే గడ్డి మందు కొట్టింది. అంటే బాగా పవర్ కొట్టలేదండి, పవర్ కొడితే మళ్ళీ అంటే మొక్కలకి బాధ అని కొట్టలేదు. ఇంకా మోటార్ ఒకటి బిగించాలండి. ఇప్పుకొని పట్టుకెళ్ళాం, అది బాగు చేయించి పట్టుకొచ్చి బిగించాలి. దీనికి కరెంట్ బాక్స్ అయితే మనం బిగించేసామండి. లైన్ సప్లై అయితే వచ్చేసింది. ఇదిగోండి, ఇది కరెంట్ బాక్స్ కొత్తది. ఇదైతే బిగించేసాం. ఇంకా మోటార్ తీసుకొచ్చి బిగించేస్తే రైట్ అండి. ఇంక బిగించేసి తన్నెట్టుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మందు పెట్టేసాం కాబట్టి వెంటనే తడి పెట్టేసుకుందామండి. ఒక రోజు ఆగినా పర్లేదండి, ఇబ్బంది ఏమీ లేదు. సో మనకి ఏంటంటే ఇది పొడుగు చేను కాబట్టి మనకి ఇలా పొడుగ్గా ఉంది కాబట్టి మనం ఏంటంటే మందు ఒక చోట కలపకుండా ఓ చోట ఒకటి ఓ చోట ఒకటి పెట్టుకున్నారండి బత్తాలు మోసుకెళ్ళి. ఇప్పుడు అక్కడ ఏమో 3 బత్తాలు పెట్టారండి, ఇక్కడ 2 బత్తాలు, మొత్తం 5 బత్తాలు తెచ్చామండి. 5 బత్తాలకి 4590 రూపాయలు అయిందండి మొత్తం. ఇది డిఏపి అయితే మనకి కట్ట వచ్చి 1350 రూపాయలు పడ్డదండి. యూరియా అయితే 270 రూపాయలు ఎంతో పడ్డదండి. సరిగ్గా ఐడియా లేదు, ఈసారి సరిగ్గా చెప్తానండి. సో ఇప్పుడు మనం మందు పెట్టేసి తడిలు పెట్టుకోవాలండి. తడి పెట్టుకున్న తర్వాత ఇబ్బంది ఏమీ లేదు. మనం అయితే మా రోజు ఇంతకు ముందు మందు కొట్టాం కదండి, అప్పుడు ఎక్కువ ఆకులు అవి ఉంటే ఆకులన్నీ ఇలా వేసుకోవాలండి. సో ఎక్కువ దూరం మోయలేం కాబట్టి చేలోనే అంటి పక్కల మధ్యన వేసుకోవాలి. సో అలా వేసుకున్నా కూడా మనకి అది ఎరువు కింద ఉపయోగపడుతుందండి. మట్టి కింద అయిపోయి అది కూడా ఎరువు కింద ఉపయోగపడుతుంది. సో ఇప్పుడైతే కూలోళ్ళు కలుపుతున్నారు కదండి, ఇదే అండి. ఒక బత్త డిఏపి ఫుల్గా వేసేసండి, మళ్ళీ ఇంకో బత్త అరబత్త డిఏపి వేసి తర్వాత ఇంకో బత్త ఫుల్ బత్త యూరియా వేసేసి కలపాలండి. అలాగా బత్తన్నర అంటే బత్తానే ప్లస్ అర డిఏపికి ఒక యూరియా బత్త కలపాలండి. అలా కలిపినప్పుడు మనకి మందు అది కలుపుతుంది. సో సమానంగా ప్రతి మొక్కకి సమానంగా పడుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. కలపకపోతే మాత్రం యూరియా ఎక్కువ పడిపోద్ది, డిఏపి తక్కువ పడుతుంది కొన్నిటికి.
కొన్నాట్లకి డీఏపీ ఎక్కువ పడుతుంది, కొన్నాట్లకి యూరియా కలుపుతుంది. సో ఇలా కలుపుకొని వేసుకోవాలండి ప్రతిసారిని. అంటే కలిపినప్పుడే వేసుకోవాలండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇలా కలుపుతున్నారు కదా, ఇదిగోండి ఇలా తీసుకుని అలా కప్పెట్టాలండి. ఒక అడుగున్నర తీసారు చూసారా, ఒక అడుగు అలా వేసి కప్పెట్టాలి శుభ్రంగానే. ఇలా అయితే మందు వేర్లోకి వెళ్తుందండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం పైన కూడా వేసేయచ్చండి, కానీ ఏంటంటే మనం వెంటనే తడి పెట్టాలి పైన వేసేస్తేనే. సో ఇప్పుడు తడి మోటార్ ఇంకా బిగించాలి కాబట్టి మనం తడి కొద్దిగా లేట్ అయినా ఇప్పుడు భూమిలో ఉంటుంది కాబట్టి మనం మోటార్ వేసినప్పుడు ఆటోమేటిక్గా కరుగుతుందండి. మొన్న వర్షం అయితే కురిసింది కాబట్టి కొంచెం నేల తడిగానే ఉంది. సో ఆ మట్టి పైన వేసేస్తే మెత్తగా ఉంటుంది కాబట్టి సో కరిగిపోద్దండి చాలా మట్టికి. మనమైతే నేను అంటి తోట కర్పూర తోట వేసాం కదండి, మన వీడియోలో ఉన్నాయి చూడండి. సో దానికి అయితే మనం పైన వేసేసాం మందు వేసినప్పుడు దానికి ఏం వీడియోలు తీయలేదు. సో పైన వేసిన కానీ బాగానే వచ్చిందండి. కానీ ఏంటంటే మనం పైన ఎందుకు వేసామంటే వర్షాకాలం కాబట్టి అన్ని వర్షాలు కురిసేసాయండి మనం వేసినప్పుడు. సో అందుకని పైన వేస్తాం. సో ఇది చూసారా, ఇలా బుట్టల ద్వారా తీసుకుని అలా పట్టుకెళ్ళి వేస్తూ ఉండాలండి. ఇలా ప్రతి మొక్కకి వేయాలి, ఎక్కడ ఏ మొక్కకి మర్చిపోకూడదు. అలాగని ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు. కరెక్ట్గా అదే అరిసె అంత వేసుకోవాలండి, సమానంగా వెళ్ళాలి. అంటే మందు ఇప్పుడు ఎక్కువ వేసేసామంటే మందు అనేది తక్కువ వస్తుందండి. సో ఎక్కువ ఫస్ట్ ఇప్పుడే కాబట్టి మనం తక్కువే పెట్టాలి. మొక్క ఇంకా ఇప్పుడే ఎదుగుతుంది కాబట్టి తక్కువే పెట్టాలి. తర్వాత తర్వాత ఎక్కువ పెట్టుకున్న మొక్క అనేది తట్టుకుంటుంది. మనకైతే మందు పెట్టడానికి అయితే ఒక రోజు పెట్టిందండి, ముగ్గురు కూలీలతో. ఓకేనండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. మీరు సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్ ఇంకా పెడతా ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్.